లాస్ అయింది కొంచెం 50 కోట్లు. ఆ, ఆ. ఇది కవర్ చేస్తుంది. వస్తా భగత్ సింగ్ కవర్ చేస్తుంది. చాలా వెయిటింగ్. సో ఇది పవర్ స్టార్ డ్యాన్సుల కోసం ముఖ్యంగా తామందరం వెయిట్ చేస్తున్నాం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఇందాక చెప్పినట్టు ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని డైలాగులు చాలా ఇంపాక్టబుల్గా ఉన్నాయి. నిన్న అందులో తమన్ మ్యూజిక్ కానీ అలాగే పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు కానీ హరీష్ శంకర్ మార్క్ డైలాగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మాయిని ఎంతగానో అలరించాయి. సినిమా మీద ఒకసారిగా అంచనాలు పెంచేసిన పరిస్థితి. ఇక్కడ ఈవెంట్ బయట చూసుకుంటే కనుక ఉస్తాద్ భగత్ సింగ్ కర్చీఫ్లు కొనుక్కుని మరి చిన్నపిల్లలకి కట్టి వీటన్నిటిని కూడా ఇక్కడ ఈవెంట్ లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి. ఓజీ చూసారా? ఓజీ సినిమా చూసావా నాన్న? ఓజీ బాగుందా? ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసావా? ట్రైలర్ చూడలేదా? ఏ సినిమా ఈవెంట్కి వచ్చావు ఇప్పుడు? ఏ సినిమా ఈవెంట్కి వచ్చావు? సాంగ్స్ చూసావా? పవన్ కళ్యాణ్. ఓకే 1 minute సార్. ఓకే అదే రావట్లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సూపర్ సూపర్. సో చిన్న పిల్లలు కూడా ఈవెంట్కి వచ్చారు. ఆ పవన్ కళ్యాణ్ నేరుగా చూసి ఆయన చెప్పే స్పీచ్ వినాలని, ఏం చెప్తారు ఏంటి అనేది. సో అన్ని వయసులకు సంబంధించిన అమ్మాయిలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఉంటారు, అది మనకు తెలిసిందే. చిన్నపిల్లల నుంచి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉంటారు కదా. సో ఆ ఫార్మాట్లో అందరూ కూడా ఈరోజు సినిమా చూసేందుకే కాదు, ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి. ఇక్కడ ఈవెంట్ ప్రాంగణంలో కూడా కంప్లీట్గా ఎవరిని ఎక్కడ గుమ్మిగూడకుండా పోలీసులు ఎక్కడికక్కడ సర్ది చెప్తున్న పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా పంపించేస్తూ ఉన్నారు. అభిమానులు ఇప్పటికే 2 గంటల ముందుగానే ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఎవరికైతే పాసులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించేయడంతో పాటు పాసులు లేని వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్నారు. ఓ పక్క ట్రాఫిక్ ఉందో, మరో పక్క మెట్రో స్టేషన్ కూడా ఇక్కడే ఉంది, మరో పక్క ఈవెంట్ ఇదంతా కూడా ఇక్కడే ఒకే చోట ఉండబట్టి ఎక్కడ ఎలాంటి సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడంతా ఎక్కడికక్కడ సెట్ చేస్తున్న పరిస్థితి పోలీసులు అంతా కూడా. ఆయన లోకల్ డిఎస్పీ గారు అక్కడ ఉన్నాడు. ఎంతమంది అనేది నాకు ఐడియా లేదండి. అది వాళ్ళు లోకల్ పోలీసు వాళ్ళు తెలుస్తారు. వాళ్ళు ఎంతమంది పాస్ ఇచ్చారు. టోటల్గా అయితే బందోబస్తు లోపల బ్యారికేటింగ్ అంతా కూడా పకడ్బందీగా చేస్తున్నారు. ఇలాంటి రాంపేట కాకుండా, తొక్కిసలాలు కాకుండా కూడా సఫిషియెంట్ బందోబస్తు కూడా చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది పోలీసులు తమ వైపు నుంచి కూడా ఎలాంటి సంఘటన లేకుండా ఇక్కడ అంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు సార్ తీసుకోమన్నారు.